హలో హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ అనేది చూడండి. నాకు బ్రదర్ అనే కామెంట్ చేశారు. ఏమనేసి అంటే గేమింగ్ ఇంట్రో వీడియో చేయి బ్రో అనేసి. దానికోసం అయితే ఈ వీడియో అనేది చేస్తుందన్నమాట. అతని లోగో కూడా పంపించారు. సో అతని లోగో పెట్టిన వీడియో అయితే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫర్టిస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేసి తెలుసుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ప్రతిదీ నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు చూసి దాన్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు తెలిసిందే ఇట్లా ఉంటుంది. కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇమేజ్ సెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని దీన్ని ఒక 15 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి వీడియో సెలెక్ట్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రేట్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఉంటుంది వీడియో అనేది చూస్తున్నారు కదా, సో ఈ మాత్రం ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ వీడియోపై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా జరుపుకోండి. ఎక్కడ వరకు అంటే కరెక్ట్గా 2.7 ఓకే, ఇక్కడ వరకు 7:25 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ లోగో అనేది ఉంటుంది కదా, మీరు డిజైన్ చేసుకుని పెట్టుకుని ఉంటారు. ఆ లోగో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నాకు పంపించింది ఆ బ్రో పంపించిన లోగోనే ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే లోగోపై క్లిక్ చేశాను. కాకపోతే అది ఇక్కడ స్క్వేర్ షేప్లో ఉందన్నమాట, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకొని షేప్ ఆప్షన్ పై క్లిక్ చేసి రౌండ్ షేప్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని పర్ఫెక్ట్గా మీకు నచ్చినట్లు ఇట్లా నచ్చిన విధంగా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా చూడండి. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా నేనైతే ఇట్లా తగ్గించుకుంటున్నా. దాని తర్వాత ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అనమాట, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇన్ ఎనిమేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి పాపప్ ఎనిమేషన్ సెలెక్ట్ చేసుకుని 0.5% సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది వీడియో అనేది చూస్తారు కదా, ఇట్లా రివీల్ అనేది అవుతుంది. సో దీన్ని కొంచెం ఇట్లా జరుపుకోండి. ఎక్కడైతే రివీల్ అవుతుందో చూస్తున్నారు కదా, సో ఇక్కడ రివీల్ అవుతుంది కనుక ఇక్కడ వరకు ఇట్లా జరుపుకొని బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక సర్కిల్లోనే ఉండే ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియో అయితే నేను సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. ఇట్లా స్క్రీన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆ సర్కిల్ ఉంది కదా, దాన్ని పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. మీ లోగో సర్కిల్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఓకే, ఆల్మోస్ట్ ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ అయింది. కాస్త జూమ్ అండ్ డౌన్ చేసుకుంటున్న లోగోని కూడా. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు నేను మీకు మ్యూజిక్ అనేది మ్యూట్లో పెట్టి మొత్తం వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా స్టార్టింగ్లోకి వచ్చేసి వీడియో అయితే ప్లే చేసాను చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది ఇంటర్వ్యూ వీడియో అనమాట. సో ఇట్లా ఉంటుందన్నమాట, చాలా అంటే చాలా బాగుంది. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియోని సేవ్ చేసుకోవాలి కదా, యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఈ వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవ్ ఎజ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్లో క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.